ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఎవరైనా యాక్ట్రెస్ అమ్మాయిలు ఎస్పెషల్ ఇండస్ట్రీకి రావాలంటే డెఫినెట్లీ దే హ్యావ్ టు గో త్రూ కమిట్మెంట్ ఆర్ కాస్టింగ్ కోచ్. నేను చాలా సూపర్ఫిషియల్గా టచ్ చేస్తాయి టాపిక్స్, డీప్గా వెళ్తే ఇట్స్ థ్రెట్ ఫర్ మీ. కొంతమంది అమ్మాయిలు వచ్చి మాకు అలాంటివి ఏం జరగలేదు, మేము అందరం వర్క్ చేసుకుంటున్నాం కదా అని చెప్తూ ఉంటారు. ఏది నమ్మాలి? ఫర్ ఎగ్జాంపుల్, ఆకలి ఉంది వాడికి, ఆకలితో దొంగతనం చేశాడు. నువ్వు దొంగ అంటే వాడు ఒప్పుకోడు, వాడు చేసింది తప్పు, కానీ వాడు అవసరం వాడికి చేయించింది. నాకు మొగోళ్ళ మీద ఎంత కోపం ఉందో, ఆడోళ్ళు పవర్ఫుల్ పొజిషన్స్లో కూర్చొని ఎంతో మార్పు తీసుకురాగలిగే కెపాసిటీ ఉన్నవాళ్ళు సైలెన్స్ ఉంది చూసినరా. చెడ్డోడి తప్పుల కంటే మంచోడి మౌనం చాలా కోపం వస్తుంది. మిమ్మల్ని చంపేంతలాంటి నిజాలు మీరు దాచిపెట్టుకున్నారా రిగార్డింగ్ ఇండస్ట్రీ పీపుల్? నాకు మూవీ ఆఫర్ వచ్చింది అంటే కాల్ రికార్డింగ్స్ చేస్తా. ఎవ్రీ కాన్వర్జేషన్ ఐ సేవ్. చిన్నప్పుడు అంటారు చూడండి, కుటుంబం లేని ఆడది కుక్కలు చంపిన విస్తరాకు జీవితం అని. అది నేను లైఫ్గా ఎక్స్పీరియన్స్ చేసి చూసా. సో వచ్చే పొలిటికల్ ఆఫర్స్ సో రిగార్డింగ్ ఒక పార్టీకి సపోర్ట్ చేయాలి, ఒక పార్టీని దుమ్మెత్తిపోయాలి, ఇలానే వచ్చింది. ఎగ్జాక్ట్లీ. బిగ్ బాస్ కేసు వేసినప్పుడు ఒక పార్టీ నుంచి ఆఫర్ వచ్చింది, క్రౌడ్ ఫండింగ్ చేసుకుంటున్నప్పుడు ఒక పార్టీ నుంచి ఆఫర్ వచ్చింది. అడుక్కోవడం ఈజ్ స్టిల్ బెటర్. మీరు మాట్లాడినందుకే ఇన్ని చేంజెస్ వచ్చాయని. నేను మాట్లాడడం వల్లే ఇన్ని చేంజెస్ రాకపోవచ్చు, కానీ నేను మాట్లాడిన దాని వల్ల చాలా చేంజెస్ వచ్చాయి. మా ఇంట్లో నీ మాటకి విలువ లేదు, నీ ఎగ్జిస్టెన్స్కి విలువ లేదు, నువ్వు చచ్చిపో అని నాకు 24 గంటలు మా నాన్న కందిరీగలా వాగేవాడు. చచ్చిపో చచ్చిపో చచ్చిపో, నువ్వు చచ్చిపోతా అంటే చెప్పు, సూసైడ్ నోట్లో రాసేసుకో, నేను చంపేస్తా. అలాంటి దగ్గర నుంచి ఐ లవ్ యూ, యూ చేంజ్డ్ మై లైఫ్, యూ సేవ్డ్ మీ ఫ్రమ్ మై సూసైడల్ థాట్స్ అని 100 మెసేజెస్ నేను చూస్తే యూ నో వాట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ దట్ ఈస్. చాలామంది అమ్మాయిల జీవితంలో కాన్ఫిడెన్స్ పోసా నేను. ఐ నో. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. సో ఈ పాడ్కాస్ట్ ప్రతి ఒక్కరు కంపల్సరీ చూడాలి. బోల్డ్ అని కొత్త విషయాలు తెలుస్తాయి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గెస్ట్ని చూడగానే తను ఏం చెప్తారులే, ఓ మహా అయితే కాస్టింగ్ కౌచ్ గురించి, ఆ అమ్మాయి ఇట్లా, ఈ అమ్మాయి ఇట్లా, నా లైఫ్లో ఈ ట్రామా ఉంది అని చెప్తుంది, ఇంతే కదా, ఆల్రెడీ మేము చూసేసాం కదా, లేదా ఇంకేదైనా ఇంట్రెస్టింగ్గా కాంట్రవర్సీగా ఉంటుంది చూడాలి అని చూస్తూ ఉంటారు. బట్ దిస్ ఈస్ టోటల్లీ డిఫరెంట్. అండ్ తను స్పిరిచువాలిటీ గురించి అండ్ ఇల్యూమినేటీ గురించి అండ్ అసలు ఇప్పుడు ప్రపంచంలో ఏం జరుగుతుందనే విషయాల గురించి, అంటే అది వింటే ఇంత నాలెడ్జ్ ఉందా తనకి అని అనిపిస్తుంది. అండ్ ఐ వాజ్ సో సర్ప్రైజ్డ్ అండ్ అస్టానిష్డ్. తను పేరు చెప్పగానే చూడము, లేకపోతే ఏదైనా కాంట్రవర్సీ ఉంటేనే చూస్తామంటారు. నో, యూ హ్యావ్ టు వాచ్ డెఫినెట్లీ. అండ్ బోల్డ్ అని విషయాలు తెలుసుకున్నాము. డెఫినెట్లీ అందరూ ఇన్నిసార్లు చెప్తున్నానంటే మొత్తం చూడండి, అర్థమైపోతుంది. షీఈ్ నన్ అదర్ దాన్ యాక్ట్రెస్, స్పిరిచువల్ హీలర్ అని చెప్తాను ఇప్పుడు నేను. ఐ కెన్ గివ్ ఇట్ టు హర్. గాయత్రి గుప్తా గారు, లెట్స్ షూట్ అవుట్ సమ్ క్వశ్చన్స్ అండ్ యూ ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ రియల్లీ అ బ్యూటిఫుల్ కాన్వర్సేషన్ టిల్ ద ఎండ్. హాయ్ గాయత్రి గుప్తా గారు. హాయ్. ఎలా ఉన్నారు? నేను మస్తున్నా, మీరు ఎట్లున్నారు? ఆబ్వియస్లీ సూపర్ గుడ్. సో ఏంటి అంటే హ్యూమన్స్కి డిఫరెంట్గా ఉంటారు, అంటే ఆలోచనకు తగ్గట్టుగా. ఆర్జీవ్ గారు ఎంతైతే డిఫరెంట్గా ఉంటారో అలా గాయత్రి గారు కూడా చాలా డిఫరెంట్గా ఉంటారు. ఎందుకలా? వై ఇస్ దట్? అంటే డిఫరెంట్గా నేను ఫీల్ అవును, అందరూ అంటుంటారు. బట్ ఎందుకంటారా అని బాగా అబ్జర్వ్ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు ఆ న్యూరో డైవర్జెన్సీ, న్యూరోటిపికల్ అని 2 రకాల మనుషులు ఉంటారు. న్యూరో డైవర్జెన్స్ ఏంటంటే దే రూట్ ఫ్రమ్ జస్టిస్ అండ్ ఎర్త్కి కనెక్షన్ పెట్టుకున్న జాతి అనమాట. అంటే స్కేల్ ఆఫ్ 1 to 100 ఉంటారు. సో హై ఫంక్షనింగ్ ఆటిస్టిక్ పర్సన్ అనమాట నేను. సో ఇప్పుడు ఒక న్యూరో డైవర్జెంట్ ఏంటంటే వాళ్ళు జస్టిస్కి దాటి దే కాంట్ లివ్ దర్ లైఫ్. ఓకే. ఏం చేసినా మొరాలిటీ అనేది ఫస్ట్ బేసిక్గా, లవ్ అండ్ మొరాలిటీ ఆర్ మై బేసిక్ కోర్. సింపుల్గా అపరిచితుల్లో అంతే, ఆయన టైప్ అంతే. మొరాలిటీ, జస్టిస్, ఈ 2 చాలా, లవ్, ఈ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అందరూ ఏంటంటే మొరాలిటీ, జస్టిస్ అనుకుంటూ కూర్చుంటే మా కడుపు నిండుతుందా, మా రోజులు గడుస్తాయా, మేము ఇల్లు కొనుక్కోగలుగుతామా, మా కుటుంబాన్ని సరిగ్గా చూసుకోగలుగుతామా అనే క్వశ్చన్లో నార్మల్ పీపుల్. స్లేవరీ సిస్టమ్, అంటే మన క్యాపిటలిజం అనేది ఒక స్లేవరీ సిస్టమ్, దానికి సరెండర్ అయిపోయి జీవిస్తూ ఉంటారు. అంటే దేనికైనా వీ హ్యావ్ ఎ ప్రైస్ టు పే ఇన్ లైఫ్. ఈదర్ యూ సాక్రిఫైస్ యువర్ సోల్. ఇప్పుడు మీరు ఇల్యూమినాటివ్ అవి చూసుంటారు కదా, సెల్ యువర్ సోల్ అనే కాన్సెప్ట్ మాట్లాడతారు. సో మనము ప్రాపర్లీ నా సోల్ నేను అమ్మేస్తున్నాను కాంట్రాక్ట్ చెయ్యం, కానీ ఎవ్రీ పర్సన్ హూ సరెండర్స్ టు ద క్యాపిటలిస్టిక్ సిస్టమ్ ఇన్ అ వే దే హ్యావ్ సోల్డ్ దర్ సోల్. సో ఇంత ఐ కాంట్ డూ దట్. అబండెన్స్ ఆఫ్ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది? త్రూ యువర్ సిచ్యుయేషన్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఏనా? త్రూ ఎంపథీ అండ్ authenticity.
షార్ప్ అవ్వాలి, మన ఇన్స్టింక్ట్స్ షార్ప్ అవ్వాలి, మన ఇంట్యూషన్ షార్ప్ అవ్వాలి అంటే ట్రూత్లో బతకాలి. ఎంత కష్టమైనా సరే నిజంలో బ్రతికితే యూఆర్ అన్బీటబుల్. జస్టిస్సే ఉండాలి, న్యాయంగానే బతకాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ లైసెన్స్ కావాలన్నా, ఒక రిజిస్ట్రేషన్ వెళ్ళి రిజిస్టర్ చేయించుకోవాలన్నా ఎవరో ఒకరికి మనీ ఇచ్చేస్తూ ఉంటారు, లైక్ ఏజెంట్స్కి వాళ్ళకి, బికాస్ తొందరగా పని అయిపోతుంది, పాస్పోర్ట్స్ కానీ అవి కానీ ఇవి కానీ. సో అలాంటివి ఏమి చేయరా మీరు? యూ గో విత్ ద డైరెక్ట్, ఏ ఉన్నా డ్రైవింగ్ లైసెన్స్ అయినా, పాస్పోర్ట్ అయినా, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో వర్క్ ఉన్నా, ఎవ్రీథింగ్ యూ గోస్ డైరెక్ట్లీ, అంతే. దానివల్ల టైం బాగా కిల్ అయిపోతుంది కదా. టైం అనేది ఇట్స్ ఎ సోషల్ కాన్స్ట్రక్ట్ అండి. టైమ్ ఈజ్ ఇల్యూషన్ బేసిక్గా. ఇప్పుడు 9 నెలలు మోస్తేనే మీరు పిల్లల్ని కంటారు. 9 నెలలు నాకు టైం లేదంటే ఇట్ వోంట్ ఉండదు. సన్ పొద్దున వస్తారు, రాత్రి వెళ్ళిపోతారు, నాకు టైం లేదు, నువ్వు నాకు టైం ఇంకా కావాలి, వర్క్ చాలా ఉంది, నువ్వు అప్పుడే 18 అవర్స్ కాగానే నీకు ఒక సైకిల్ కాగా నువ్వు వెళ్ళిపోతా, రాత్రికి వెళ్ళిపోతా అంటే అట్లా కుదరదు, నాకు సన్లైట్ కావాలంటే నేచర్ డజంట్ గివ్ ఎ షిట్. తొందరలో ఉంది మనం. సో గాయత్రి గారు అంటే కొంతమంది చూసే పర్సెప్షన్ వేరుంటుంది. ఆఫ్టర్ నేను మీతో మాట్లాడిన తర్వాత వి షేర్డ్ సో మెనీ థింగ్స్, తర్వాత మీరు ఇంత అంటే ఇంటెలెక్చువలా, ఇంత నాలెడ్జ్ ఉందా అంటే నాకు తెలియని కొన్ని టర్మినాలజీస్ కూడా యూజ్ చేస్తూ దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఐ వాజ్ అస్టానిష్డ్ అనమాట. ఇదెందుకు ఈ కాంట్రవర్సీ పార్ట్ ఎందుకు యు ఆర్ ఎక్స్ప్రెసింగ్ టు పీపుల్, వై నాట్ దాట్ థింగ్? సో ఇప్పుడు నా పాడ్కాస్ట్లో అనుకోండి, ఐ కెన్ కంట్రోల్ నా ఇమేజ్, నేను కంట్రోల్ చేసుకోగలుగుతా. ఇంటర్వ్యూస్లో ఏమవుతుంది, ఇట్స్ నాట్ మై ప్రొజెక్షన్. ఇంటర్వ్యూ ఆ కంపెనీ, ఆ స్టూడియో, ఆ మీడియా హౌస్ వాళ్ళ ప్రొజెక్షన్. సో ఇప్పుడు నేను కాంట్రవర్సీలా ఎందుకు కనిపిస్తున్నాను అంటే వాళ్ళు నన్ను అంతకన్నా ఎక్కువగా చూడలేకపోతున్నారు. టైటిల్స్ అంతకన్నా ఏమంటారు, రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. ఒక ఆడదాన్ని ఆన్లైన్లో అంటే ఇప్పుడు సోషల్లీ ఒక ఉమెన్ని హౌ సెక్సీ షీ లుక్స్, హౌ బ్యూటిఫుల్ షీ లుక్స్ అనేది చూస్తాం, కానీ ఆమె ఇంటెలెక్చువాలిటీని రెస్పెక్ట్ చేసేంత ఎవల్యూషన్ మన మీడియా హౌసెస్కి లేదని నా ఫీల్. సో 7 వసంతాలు మూవీ చూసారా? 7 వసంతాలు లేదు. అందులో లైక్ ఒక డైలాగ్, ఫేమస్ డైలాగ్ ఉంటుంది, నా తెలివిని అందంతో పోల్చకు, అందం వల్ల ఇది వచ్చిందనుకో, నా టాలెంట్ని గుర్తించు, నా స్కిల్ని గుర్తించు, దానివల్ల నన్ను పొగిడితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఒక అమ్మాయి అన్నట్టుగా. ఇట్ వాస్ అ వండర్ఫుల్ మూవీ అనమాట. సో ఆ కైండ్ ఆఫ్ థాట్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఈ కాంట్రవర్సీలోకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అంటే గాయత్రి గారు అసలు ఫిదాలో ఫస్ట్ టైం అందరికీ బాగా పరిచయమైన పర్సన్, ఫుల్ బ్రేక్ త్రూ ఇచ్చింది. సో నెక్స్ట్ ఆ తర్వాత అందులో వాళ్ళ అక్క క్యారెక్టర్, ఫిదా సినిమాలో సాయి పల్లవి గారు అక్క క్యారెక్టర్ చేసిన తను కూడా ఇప్పుడు మంచి మూవీస్ చేస్తున్నారు. మీరు ఎందుకని స్టాప్ అయిపోయారు అంటే మీరు వాయిస్ రైజ్ చేయడం వల్ల స్టాప్ అయిపోయారని అనుకుంటున్నారా, లేదా జస్ట్ ఆపర్చునిటీస్ రాలేదు దానివల్ల స్టాప్ అయ్యారు? సో వై యామ్ ఐ ఆర్టిస్ట్, నేను ఒక యాక్టర్. ఓకే, సో ఈ యాక్టర్ని కూడా నేను 2 విధాలుగా చూస్తా. డబ్బుల కోసం నేను యాక్టర్ అయ్యానా, నా సోల్ని నేను ఆర్టిస్ట్గా ఎక్స్ప్రెస్ చేయడానికి నేను ఆర్టిస్ట్ అయ్యానా? ఇప్పుడు ఒక 10 సినిమాలు ఉన్నాయి. ఓకే, ఫిదా తర్వాత నేనైనా శరణ్య అక్క క్యారెక్టర్ చేసిన అమ్మాయి. ఎన్ని సినిమాలు గుర్తున్నాయి మీకు? ఫిదా కాకుండా శరణ్య ఎన్ని సినిమాలు పేర్లు చెప్పండి నాకు. వెబ్ సిరీస్ లేవో కొన్ని, కానీ పేర్లు గుర్తుండవు, మీరు మర్చిపోతారు ఆ సినిమాలు. ఇక్కడ క్వాలిటీ వర్సెస్ క్వాంటిటీ. ఇప్పుడు నేను అవసరమే, నాకు డబ్బులు అవసరమే, వి వాంట్ ప్రాజెక్ట్స్. ఐమ్ సో హ్యాపీ శరణ్య ఇస్ డూయింగ్ గ్రేట్, అండ్ తను ఒక వండర్ఫుల్ సోల్ కూడా, అంటే బంగారం శరణ్య. కాకపోతే ఒక గర్ల్ నెక్స్ట్ డోర్ అండ్ వెరీ స్వీట్ హార్ట్. అయితే నేను ఎట్లా చూస్తా అంటే ఈ సినిమా చేస్తే నా సోల్ ఎంత సాటిస్ఫై అవుతుంది. ఒక ఆర్టిస్ట్గా హౌ మచ్ యామ్ ఐ ఏబుల్ టు ఎంజాయ్ మై ఎగ్జిస్టెన్స్ ఇన్ దిస్. అంటే చేసే ప్రతి ప్రాజెక్ట్ ఇట్స్ అన్ ఆర్ట్ ఫామ్. ఓకే, ఫిల్మ్ మేకింగ్, స్టోరీ టెల్లింగ్ ఇస్ అన్ ఆర్ట్. బట్ నేను ఒక సొసైటీకి పనికొచ్చే సోషల్లీ రెస్పాన్సిబుల్ ఉన్న సబ్జెక్ట్స్లో మిసోజినీ లేకుండా, నార్సిసిజం లేకుండా, మ్యానిపులేషన్ లేకుండా, సెక్సిజం లేకుండా, క్యాస్టిజం లేకుండా, ఇలాంటివన్నీ, అంటే ఇవన్నీ సోషల్ డ్యూటీస్, మనం ఇవన్నీ చెక్ చేసుకొని సొసైటీ మీద ఒక సినిమా అంటే ఒక సినిమా చూస్తే మిలియన్స్ ఆఫ్ క్రౌడ్ చూస్తారు, ఎంతోమంది ఫాలో అవుతారు. ఇప్పుడు నా హీరో స్టైల్గా ఇలా హెయిర్ కట్ చేసుకున్నాడు కాబట్టి నేను కూడా ఈ హెయిర్ కట్, అల్లు అర్జున్ హెయిర్ కట్ రా, ఇది అబ్బాస్ హెయిర్ కట్ అవుతారు కాబట్టి జాగ్రత్తగా తీయాలి. బాధ్యత, విత్ పవర్ కమ్స్ రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబుల్ ఉన్న సబ్జెక్ట్స్లో బిలాంగ్ అవడం నాకు ఇష్టం. ఓకే, అలా నాకు కనిపించట్లేదు. ఇది చేసి ఏంటి, ఇలాంటి సినిమాలు చేసి వచ్చిన డబ్బుతో నేను తిని ఏం తృప్తిగా పడుకుంటాను. అండ్ ఆల్సో సినిమాలో వర్క్ గ్యాప్, పే గ్యాప్ ఉంది. ఇప్పుడు నాకున్న ఫేమ్, అబ్బాయికి ఉన్న ఫేమ్ సేమ్ ఉంది అనుకోండి, ద పే దట్ మ్యాన్ గెట్స్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఐ విల్ గెట్.
అది ఆబ్వియస్లీ అన్ని చోట్ల ఉంది, అంటే ఎస్పెషలీ మన ఇండస్ట్రీలో. ఇప్పుడు నేను సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్‌ని ఎంటర్‌టైన్ చేస్తే తప్ప నేను ఐ కెనాట్ మేక్ బిగ్ మనీ అని ఆ విషయం నాకు క్లియర్‌గా అర్థమైపోయింది. సో ఆరాటపడ్డం మానేసా. అంటే నాకు సినిమా ఇండస్ట్రీ కావాలా, లేకపోతే స్టోరీ టెల్లింగ్ ఆర్ట్ కావాలా, ఆ పాయింట్ ఆలోచించుకున్నాను నేను. బట్ ఇప్పుడు లైక్ నానితార గారు కావచ్చు, సమంత గారు కావచ్చు, సాయి పల్లవి గారు కావచ్చు, దీపికా పడుకుని, వీళ్ళందరూ ఈక్వల్గానే దే ఆర్ లైక్ వాళ్ళ మార్కెట్ ప్రైస్ కూడా చాలా ఈక్వల్గా ఉంది కదా. సో అంత దాకా రావడానికి దే హ్యావ్ టు తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుని ఉంటారు ముందు, అక్కడ దాకా రావడానికి వీ హ్యావ్ టు డూ కదా. సో నేను లాస్ట్ 20 years నుంచి తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నా. ఈ రోజు కూడా తక్కువ రెమ్యూనరేషన్ 20 years నుంచి ఉన్నారా ఇండస్ట్రీలో? ఓ, ఫిదా రాకముందు నుంచి యువర్ దేర్, 2006 నుంచి ఐ హావ్ బీన్ హియర్. ఓకే. సో అట్లీస్ట్ అంటే ఇప్పుడు మీరు ఇలా నేను ఏమన్నా అంటే తక్కువ రెమ్యూనరేషన్ తీసుకోవడం తప్పు అని నేను అనట్లేదు, ఒక పాయింట్ వరకు ఓకే. బట్ ఇఫ్ ఐ హ్యావ్ టు negotiate, you have a equal caliber, why you are not paying more? See, I'm not ready to negotiate my morality. అదే చెప్తున్నాను నేను. ఇప్పుడు వీళ్ళందరి పేర్లు తీసుకున్నారు. ఇప్పుడు ఎవరి జీవితం అయినా సరే మీరు పర్సనల్గా వాళ్ళతో ట్రావెల్ అయ్యి కళ్ళతో చూస్తే తప్ప ఐ కెనాట్ అడ్వకేట్ ఫర్ ద చాయిసెస్. బట్ ఇండస్ట్రీ అంత ఈజీగా ఎవరిని పవర్ ఇవ్వదు ఆడోళ్ళకి, స్పెషల్లీ ఆడోళ్ళకి. ఎందుకంటే ఈ కైండ్ ఆఫ్ ఫెమినిజం అని అనొచ్చా? అంటే అసలు ఫెమినిజంకి రియల్ మీనింగ్ ఏంటి? ఎందుకంటే చాలామంది మాట్లాడుతున్నారు ఫెమినిజం గురించి. రియల్లీ వాంట్ టు నో ఫ్రమ్ యువర్ పర్సెప్షన్ వాట్ ఈస్ ఫెమినిజం? ఫెమినిజం అనేది బేసిక్గా ఉమెన్ వాయిస్ నీడ్స్ టు బి హర్డ్ అనే పాయింట్లో వచ్చింది. నా ఉనికికి గౌరవం కావాలి, నా కష్టానికి గౌరవం కావాలి, నేను చేస్తున్న నా ఎగ్జిస్టెన్స్కి గౌరవం కావాలి, దానికోసం ఫెమినిజం వచ్చింది. బట్ ఫెమినిజం అని మాట్లాడుతున్న ప్రతి ఆడవాళ్ళు ఫెమినిస్టులు కారు. ఎందుకంటే దేవుడి పేరు చెప్పుకొని నార్సిస్టులు వేరేలను ఎలా ఎక్స్ప్లాయిట్ చేస్తారో. సో బేసిక్గా ఏంటంటే ఇవన్నీ ప్లే కార్డ్స్. అంటే ఇప్పుడు నేను ఫెమినిస్ట్ అయినంత మాత్రాన హౌ మోరల్ ఆమె అనేది తెలియాలి. ఇప్పుడు నేను మోరల్ మనిషిని కాకుండా నేను నార్సిస్ట్ని అయ్యి ఉండి నేను ఫెమినిస్ట్ అంటే నేను తెలిసిపోతుంది. ఇప్పుడు మంచి చెడు అందరిలో ఉంటారు, నేను ఎప్పుడు చెప్తుంటా. అందరు ఆడవాళ్ళు మంచోళ్ళ, అందరు మగవాళ్ళు చెడ్డోళ్ళు అంటే అలా కాదు. మంచోళ్ళు చెడ్డోళ్ళు అన్నిట్లో ఉన్నారు. బట్ ఎక్కడో అంటే మీరు ఏవైతే క్వాలిటీస్ చెప్తున్నారో సాయి పల్లవి గారు తూచా తప్పకుండా పాటిస్తున్నారని అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. ఎందుకంటే లైక్ తను లైక్ చాలా జాగ్రత్తగా ఉంటుంది స్క్రిప్ట్ ఎంచుకోవడంలోనూ, ద వే షీఈస్ ప్రెజెంటింగ్ హర్ సెల్ఫ్. సో మీరు తనని యాక్సెప్ట్ చేశారో ఇలా ఉండాలి హీరోయిన్స్ అందరూ అని? అంటే ఇలా ఉండాలి అనే మాట నేను ఎప్పుడు అనను. గుడ్ దట్ వాట్ ఎవర్ షీఈస్ డూయింగ్ గుడ్ ఫర్ హర్, బట్ దట్స్ ఎ ప్రివిలేజ్. నా చాయిసెస్, నా లిమిట్లు నేను దాటకుండా, నా బౌండరీస్ దాటకుండా, నా మొరాలిటీ దాటకుండా నేను సక్సెస్ఫుల్ అవుతాను అనేది లక్ అండ్ ప్రివిలేజ్. అండ్ షీఈస్ వెరీ లక్కీ ఇన్ దట్ అండ్ వెరీ హార్డ్ వర్క్. షీఈస్ లక్కీ బికాజ్ యూ నెవర్ నో ద స్ట్రగల్స్ బిహైండ్. సో మాట్లాడుతూ ఉంటారా, కాంటాక్ట్లో ఉన్నారా? అసలు లేరు, ముందు ఉండేవాళ్ళ? జస్ట్ ఆ సినిమా వరకు లైక్ యూ నెవర్ డెవలప్డ్ ఎనీ ఫ్రెండ్షిప్ సెట్స్లో కూడా? ఒక శరణ్య, మనీషా ఇద్దరితో ఫ్రెండ్షిప్ డెవలప్ అయింది, ఇంకా శేఖర్ సార్తో ఫ్రెండ్షిప్ డెవలప్ అయింది, అనీష్, ఇంకా రైటింగ్ టీమ్, డైరెక్షన్ టీమ్. నా మోస్ట్లీ ఒకటి అబ్జర్వ్ చేశానంటే నాకు యాక్టర్స్ కంటే టెక్నీషియన్స్ ఎక్కువ ఫ్రెండ్స్ అవుతారు. బికాజ్ యు ఆర్ డైరెక్టర్ ఆల్సో, రైట్? ఇట్స్ నాట్ ఐ యామ్, బట్ అది పాయింట్ అదే ఆలోచిస్తాను నేను, యాక్టర్స్తో ఎందుకు ఫ్రెండ్షిప్ చేయలేకపోతున్నాను నేను అని. మేబీ వేవ్ లెంత్ సెట్ అవ్వదేమో, అంతే. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ చాయిసెస్. అంతేనా? కోర్ సోల్ వైబ్ ఎక్కడవుతుందో అక్కడే పోతాను. డెఫినెట్లీ. అంటే చాలామంది అంటే సైకియాట్రిస్టులు, డాక్టర్స్ వీళ్ళందరూ చైల్డ్హుడ్ ట్రామా అనేది చాలా ఇంపాక్ట్ చేస్తుంది మనిషి జీవితాన్ని మార్చడానికి. అదొక వెరీ ఇంపార్టెంట్ చాయిసెస్ అన్నీ. సో వాట్ ఎవర్ యు ఆర్ థింకింగ్ నౌ, వాట్ ఎవర్ యు ఆర్ నౌ, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ చైల్డ్హుడ్ ట్రామా. దానివల్ల వచ్చిన ఈ కోపం కానీ, ఈ కైండ్ ఆఫ్ థాట్స్ కానీ అనుకోవచ్చా? అలా అంటే నేను ఇంకా చాలా వైల్డ్గా ఉండేదాన్ని. ఇఫ్ ఐ వాజ్ రూటింగ్ ఫ్రమ్ ట్రామా ఆల్ ద టైమ్, నన్ను తట్టుకోవడం కష్టం. నేను చాలా 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 రేషనల్గా ఆలోచిస్తా బేసిక్గా. ఇప్పుడు ట్రామా రెస్పాన్సెస్ నా ఐడెంటిటీ అయిందనుకోండి, యూ వుడ్ హ్యావ్ సీన్ హేట్ ఫ్రమ్ మీ, ద కైండ్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ ఐ వెంట్ త్రూ, తగిలిన దెబ్బలు కానీ, ఆ జరిగిన ఎక్స్ప్లాయిటేషన్ కానీ, ఇవి నార్మల్ పర్సన్కి జరిగితే హేట్ చూపిస్తారు. నువ్వు నన్ను హేట్ చేసావు కాబట్టి నేను నిన్ను హేట్ చేస్తా అని, లేదా అట్లీస్ట్ రివెంజ్ అయినా, అట్లీస్ట్ నా జస్టిస్ కోసం నేను కరెక్ట్గా మాట్లాడున్నా, ఇదర్ ఐ వుడ్ హ్యావ్ గాట్ కిల్డ్ బై నౌ. నేనేంటంటే నన్ను ఒకరు హర్ట్ చేశారు అనుకోండి, అంటే మిమ్మల్ని చంపేంత లాంటి నిజాలు మీరు దాచిపెట్టుకున్నారా రిగార్డింగ్ ఇండస్ట్రీ పీపుల్? ఇండస్ట్రీ, సొసైటీ,
అమ్మాయికి ఫ్యామిలీస్ లేదు, సపోర్ట్ సిస్టమ్ లేదు అంటేనే యో వల్నరబుల్. చిన్నప్పుడు అంటారు చూడండి, కుటుంబం లేని ఆడది కుక్కలు చింపిన విస్తరాకు జీవితం అని. అది నేను లైఫ్గా ఎక్స్పీరియన్స్ చేశారు. ఏంటి ఆ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్స్ ఎందుకు వచ్చాయి? అంటే కైండ్ ఆఫ్ అంటే ఇప్పుడు ఇన్సల్ట్స్ అని ఇవన్నీ యూ ఫేస్ సో మెనీ థింగ్స్ కదా, ఆ సిచ్యుయేషన్స్ ఎందుకు వచ్చాయి? బికాస్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్యామిలీ అన్నా, లేకపోతే ఒంటరిగా ఉన్నానే ఈ సిచ్యుయేషన్స్ వచ్చాయా, లేకపోతే ఆ సిచ్యుయేషన్స్లోకి నెట్టబడి ఉందా, ఏంటి అసలు? ఇప్పుడు మనకి షాడో వర్క్ అని ఒకటి ఉంటుంది. అంటే మనము సర్వైవల్ మోడ్లో పెట్టి, అంటే నీకు డబ్బులు సంపాదిస్తేనే నీకు విలువ సమాజంలో, నువ్వు స్కూల్లో ఫస్ట్ వస్తేనే నీకు రెస్పెక్ట్ ఇస్తా, నువ్వు డబ్బులు సంపాదిస్తేనే నీకు రెస్పెక్ట్ ఇస్తా, నా ఎక్స్పెక్టేషన్స్ నువ్వు ఫుల్ఫిల్ చేస్తేనే నేను నీకు రెస్పెక్ట్ ఇస్తా అనే సమాజం ఉంది. అందులో ప్రతిసారి ఓకే అమ్మ నాన్నని ఇంప్రెస్ చేయాలి, స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రతిసారి యాజ్ అ సోల్ మనం అందరినీ ఇంప్రెస్ చేస్తూ బ్రతకాలి అనేది చిన్నప్పటి నుంచే స్కూల్ నేర్పించేది. నాకు ఎందుకు ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద కోపం అంటే, ఎడ్యుకేషన్ సిస్టమ్ ట్రైన్స్ యూ టు బికమ్ అ స్లేవ్. అది మన రూట్. ఓకే, స్కూల్లో మొనోటనస్ డ్రెస్లు అందరూ సేమ్ ఉండాలి. నాకు అప్పుడు అడిగితే ఎందుకు అందరూ యూనిఫామ్ వేసుకోవాలంటే ఈక్వాలిటీ అనేది. ఓ దట్ ఈస్ స్కూల్ అనిపించింది. బట్ పెద్దగా అయినాక డైవర్సిటీని కిల్ చేస్తున్నారు కదా, ఎక్కడ ఈక్వాలిటీ ఉంది? అది ఈక్వాలిటీ కాదు అది. సో ఫస్ట్ స్కూల్లో మా ప్రిన్సిపల్ ఒకసారి నన్ను కొట్టారు. ఎప్పుడు కొట్టారంటే, మా డాడీ మా మమ్మీకి బొట్టు తీసుకొచ్చారు, స్టోన్ డైమండ్స్ది. అది చాలా బాగుంది, సో నేను స్కూల్కి పెట్టుకెళ్తా కదా, మా ఫ్రెండ్స్ అందరికీ చూపిస్తాను. చిన్నపిల్ల నేను 7th ఉన్నా. సరే అని చెప్పి మా మమ్మీ పెడితే అది బొట్టు పెట్టుకొని వెళ్ళా. మొత్తం క్లాస్లో అందరూ భలే ఉంది నీ బొట్టు, భలే ఉంది బొట్టు అని చెప్పి మాట్లాడుకుంటుంటే మా ప్రిన్సిపల్ చూసారు. చూసి చంపగలు కొట్టాడు నాది. స్కూల్కి ఇలాంటి బొట్టు పెట్టుకొస్తావా నువ్వు, అది ఇదని చాలా ఇన్సల్ట్ చేశారు. కూర్చొని ఆలోచించా, నేను ఏం తప్పు చేశాను, వై కుడెంట్ హీ కమ్ విత్, అంటే పీస్ఫుల్గా ఎందుకు మాట్లాడలేదు? నేను ఒక చైల్డ్ని కదా, దీనికోసం నన్ను కొట్టాల్సిన అవసరం ఏముండే? హోంవర్క్ చేయకపోతే క్లాస్ టీచర్ బయట నిల్చోబెట్టేది. ప్రిన్సిపల్ రౌండ్స్కి వస్తున్నాడు, బయట నిల్చున్న వాళ్ళందరినీ కట్టెబెట్టి కొడితే వాచిపోయేది, ఆ వారం రోజులు వాచిపోయేది చెయ్యి. అలా స్కూల్లో కొట్టేవాళ్ళు. మా ప్రిన్సిపల్ వస్తున్నారు అనగానే అందరు ఇట్లా ఇట్లా వణుకుతారు. మళ్ళీ ఆయనతో మాట్లాడండి, ఈజ్ ద కూలెస్ట్, భలే మాట్లాడతారు. బట్ పిల్లల్ని ఇలా అబ్యూస్ కదా, ఇదంతా అబ్యూస్ ఆబ్వియస్లీ. సో ఈ ఎడ్యుకేషన్ సిస్టమే మనని తొక్కేస్తుంది. సో నేనేంటంటే ప్రతిదీ క్వశ్చన్ చేస్తాను. నేను చిన్నప్పటి నుంచే క్వశ్చన్ చేస్తున్నా. ఇంట్లో ఇప్పుడు నువ్వు ఇలా చేయాలి అలా చేయాలంటే ఇది కరెక్ట్ కాదు కదా, అంటే నువ్వు మాట్లాడొద్దు, నువ్వు ఎదురు జవాబు చెప్పొద్దు. సో నేనేంటంటే నా క్వశ్చన్స్ మీరు దాచిపెడుతున్న మీ షాడోస్ని నేను మిర్రర్ చేసి చూపిస్తాను అనమాట. సో అది నేను కావాలని చేయను, దట్ ఈస్ మై పర్సనాలిటీ. నాకు నిజాలు మాట్లాడడం అలవాటు అయిపోయింది, నిజాల్లో బ్రతకడం అలవాటు అయిపోయింది. నాకు అదే ప్రశాంతత. అంటే వెన్ ఐ స్లీప్ విత్ పీస్ దట్ ఐ హ్యావ్ నాట్ చీటెడ్ ఎనీబడి, మ్యానిపులేటెడ్ ఎనీబడి, అండ్ ఐ హ్యావ్ లివింగ్ మై ట్రూ అథెంటిసిటీ. ఇండస్ట్రీలో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు అని విన్నాను, అండ్ చాలాసార్లు మీరు ఓపెన్ అప్ అయి మాట్లాడారు. నిజంగానే అండ్ కొంతమంది అమ్మాయిలు వచ్చి మాకు అలాంటివి ఏం జరగలేదు, మేము అందరం వర్క్ చేసుకుంటున్నాం కదా అని చెప్తూ ఉంటారు. ఏది నమ్మాలి? మీరు నిజాలు చెప్తారు కాబట్టి మీది నమ్మాలా, వాళ్ళ అబద్ధాలు అనుకోవాలా? అది ఇప్పుడు 100 చెప్తారు, ఏది అర్థం చేసుకోవాలి ఏది నమ్మాలి అనేది మన మీద ఉంటుంది, ఎవరి ఎక్స్పీరియన్సెస్ వాళ్ళవి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఇప్పుడు నాకు కూడా అంటే ఇవన్నీ వింటుంటే నేను ఏమన్నా ఎర్రిపుష్పన్నా, ఇవన్నీ చూస్తూ అనుభవిస్తూ అబద్ధాలు వింటుంటే సరేలే ఎవరికి వాడు. ఇప్పుడు సొసైటీలో నేను వాళ్ళకి నెక్స్ట్ ఆపర్చునిటీ రావడానికి అది కప్పిపుచ్చేసే ఆపర్చునిటీస్ కావాలి. రెండోది నేను ఇలాంటి పని చేశాననే పని షేమ్ఫుల్గా ఫీల్ అవుతున్నారు కాబట్టి దాని గురించి మాట్లాడడం ఇష్టం లేదు. ఇప్పుడు దొంగతనం చేశాడు ఒకడు, వాడు ఆకలితో చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆకలి ఉంది వాడికి, ఆకలితో దొంగతనం చేశాడు. నువ్వు దొంగ అంటే వాడు ఒప్పుకోడు, వాడు చేసింది తప్పు, కానీ వాడు అవసరం వాడికి చేయించింది, వాడు దొంగ అని వాడు ఒప్పుకోడు, అంతే. బట్ ఇక్కడ మీరు ఇంత నిక్కచ్చిగా ఉన్నా కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు కమెంట్స్ రూపంలో. ఈ జడ్జ్మెంట్స్ని ఎలా తీసుకుంటున్నారు? బికాజ్ ఒక కైండ్ ఆఫ్ కోపం వచ్చేస్తుంటుంది అని, నేను ఏ తప్పు చేయకుండా నన్ను ఇన్ని మాటలు అంటున్నారు అన్న కోపం కానీ ఆక్రోషం కానీ, అది ఎలా యూ విల్ బీ కూల్ అవుతూ ఉంటారు వాటిని? మనము ఎప్పుడు కోపం వస్తుంది అంటే మనకి సెల్ఫ్ అవేర్నెస్ లేనప్పుడు. అంటే వాడు నిన్నేమన్నాడో అది నిజమా కాదు కదా, అంటే వాడి పర్సెప్షన్ని నువ్వు ఓన్ చేసుకుంటున్నావు. నీ కోపం వస్తుందంటే నీ గురించి నీకు తెలీదా, ఏంటో నీకు తెలుసు కదా. వాడేవాడు నిన్ను జడ్జ్ చేయడానికి? వాడు చేస్తున్నాడు అంటే వాడు నిన్ను అలా చూడాలనుకుంటున్నాడు, అది నువ్వు ఓన్ చేసుకోవాలనుకుంటున్నావా? మీకు ఓ సామెత చెప్తా,
మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా. ఇది మా స్కూల్లో మా టీచర్ చెప్పారు. దట్ చేంజ్డ్ మై గేమ్. లైక్ స్కూల్లోంచి నేను ఎందుకు ఇలా అయిపోయాను అనేది ఇది స్టోరీ చేంజ్డ్ మై లైఫ్. చెప్పండి. పాతకాలంలో బ్రాహ్మణులు స్పిరిచువాలిటీ మీద ఫోకస్ చేయడానికి సెక్ట్ ఆఫ్ బ్రాహ్మణ్ గ్రూప్ దే యూస్ టు సిట్ అండ్ అంటే మనం స్పిరిచువాలిటీ యాక్సెస్ చేయాలి అంటే వర్క్ క్యాపిటలిజంలో ఇన్వాల్వ్ కాలేం కాబట్టి భిక్షాటన చేసుకొని ఫుడ్ తినేవాళ్ళు. సో ఎవరైతే దేవుడి ధ్యానంలో ఉంటారో వాళ్ళకి సొసైటీ ఫుడ్ పెట్టాలన్నమాట. సో ఇంటికి వెళ్ళి భవతి భిక్షాన్ దేహి అని అడుక్కొని వాళ్ళు తెచ్చుకున్న ఫుడ్. సో ఇది బేసిక్గా ఏంటంటే గ్రాటిట్యూడ్ మీద నడుస్తుంది స్పిరిచువాలిటీ అనేది. సో ఐ హ్యావ్ టు లైక్ హ్యూమిలిటీ కావాలి, గ్రాటిట్యూడ్ కావాలి. ఈ రెండింటి మీద ఉన్నప్పుడే మనకి స్పిరిచువాలిటీ తగులుతుంది లైఫ్లో. సో ఎప్పుడైతే బ్రాహ్మణుడు ఒక ఇంటికి వెళ్ళి ఒక ఆవిడని అడుగుతాడు అనమాట, భవతి భిక్షాన్ దేహి అని అనగానే, ఇంత తాటి చెట్టులా పెరిగావు, నీకు పని చేసుకొని తెచ్చుకో, డబ్బులు తిండి తెచ్చుకో, వెళ్ళి ఇక్కడ నుంచి అని నోటికి వచ్చినట్టు చాలా దూషిస్తుంది. దూషిస్తే ఆయన సర్లే అని నవ్వుకుంటూ వెళ్ళిపోతుంటాడు. పక్కన ఒక అతను చూసి, ఏంటండి మీరు నన్ను మాటలు అంటుంటే మీకు కోపం రావట్లేదా, మీరు అలా ఎలా వదిలేస్తారు, మీరు బ్రాహ్మణుడు, మీరు చేసే పనికి ఆమె రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆమెకి ఎందుకు అర్థం కావట్లేదు, ఇది దైవ కార్యం చేస్తున్నారు మీరు, ఆ మాత్రం రెస్పెక్ట్ ఇవ్వద్దా అంటే, చూడు బ్రో, నేను మీకు ఒక 2 ఆవులు అమ్మాను, మీరు కొనుక్కోలేదు, ఎవరు అవుతాయి ఆవులు అనేవి అవుతాయి. ఆమె నన్ను దూషించింది, అవి నేను స్వీకరించలేదు, ఎవరు అయ్యాయి, అది ఆమె కర్మ, నాది కాదు. ఆమెకే వెళ్తాయి కర్మ అంతా. ఇట్ విల్ సో ఈ మన ఉద్దేశం ప్యూర్ ఉన్నప్పుడు, మన ఇంటెన్షన్స్ అనేవి క్లియర్ ఉన్నప్పుడు, ఒక మనిషి మనని దూషించినప్పుడు అది వాళ్ళ చెడు కర్మ అవుతుంది. అది నేను ఓన్ చేసుకుంటే నేను డిప్రెషన్లోకి వెళ్తా, రిసెంట్మెంట్లోకి వెళ్తా, కార్టిజాల్ పెరుగుతుంది, ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. అది ఎంతవరకు అవసరం మనకి? సో ఇండస్ట్రీకి రావడానికి కారణాలు ఏమిటి అసలు? ఇండస్ట్రీలో అనుకున్నారా ఎప్పుడైనా చిన్నప్పుడు యాక్ట్రెస్ అవ్వాలి అని థాట్తోనే వచ్చారా, లేకపోతే ఇట్ జస్ట్ హ్యాపెండ్ బై యాక్సిడెంట్? యాక్ట్రెస్ అవ్వాలని ఎప్పుడు అనుకోలేదు. ఐ వాంటెడ్ టు బి ఎ సింగర్ ఫస్ట్. ఏదో ఒకటి చేసి అమెరికాకి వెళ్ళిపోయి ఎన్రిక్ ఇగ్లేసియస్ తో పాట చేద్దాం అలా కోరుకున్నాను. ఎవరికి? ఎన్రిక్ ఇగ్లేసియస్. యా, హ్యూజ్ క్రష్, చైల్డ్హుడ్ క్రష్. ఆబ్వియస్లీ అందరికీ ఉంటుంది. అప్పుడు ఏమైందంటే పాటలు చేద్దాము అని యూఎస్ ట్రయల్స్లో మా పేరెంట్స్ నన్ను పాస్పోర్ట్ చింపేసేవాళ్ళు, చేసుకొని లేదు. ఎందుకు? యూఎస్ వెళ్ళలేదు, ఏం లేదు, ఇండియాలోనే ఉండాలి అంటే, సరే ఓకే ఫైన్ అని, ఏం చేయగలుగుతా చూద్దామని అలా. అండ్ స్కూల్లో ఉన్నప్పటి నుంచి నాకు విక్స్ యాక్షన్ 500 అని పేరు పెట్టారనమాట మా స్కూల్ ఫ్రెండ్స్. విక్స్ యాక్షన్ 500 గాయత్రి గారి పేరు ఏంటది కొత్తగా? స్కూల్లో ఒకసారి మా సార్ నన్ను ఫుల్ తిట్టాడు. క్లాస్లో జాంపండు తింటున్నా దొరికాను. సార్ పాపం ఏ కోపంలో ఉన్నాడో నా మీద కోపం చూపించేసరికి ఐ వాజ్ అంటే ద కైండ్ ఆఫ్ ఇన్సల్ట్ సార్ డిడ్, ఐఎమ్ సపోజ్ టు క్రై, బట్ నాకు ఏడుపు రావట్లేదు ఎందుకంటే ఐ డోంట్ డిజర్వ్ దట్ అండ్ హీఈస్ షోయింగ్ హిజ్ యాంగర్. ఎవరి మీదో కోపం నా మీద చూస్తున్న విషయం నాకు అర్థమైంది, నా కోపం రావట్లేదు, కానీ నా క్లాస్లో నా పరు అని చెప్పి ఇంకా అట్లా ఫేస్ ఇలా పెట్టుకొని వచ్చి నా సీట్లో కూర్చున్నా. ఇప్పుడు నేను ఏడవకపోతే నా పరువు పోతుంది అని చెప్పి అలా గ్రౌండ్కి స్టేర్ చేస్తూ కళ్ళు ఇలా కన్ను కొట్టకుండా అలా కూర్చుంటే కళ్ళ నుంచి నీళ్ళు వచ్చాయి. నీళ్ళు రంగు అనుకుంటూ ఓవర్ యాక్షన్ చేసిన. ఇవన్నీ మా క్లాస్ బాయ్స్ చూస్తున్నాను. నేను అమ్మా గాయత్రి నువ్వు యాక్టింగ్ చేసినట్టు అనుకుంటూ నవ్వుకుంటూ ఇట్లా పెట్టుకొని ఓవర్ యాక్షన్ చేస్తున్నా. మా సార్ వచ్చి సారీ చెప్పాడు, నేను ఏదో కోపంలో ఉన్న తిట్టానంటే, ఇట్స్ ఓకే సార్ అనుకుంటూ వచ్చి నవ్వుకునేసరికి ఇంకా మా క్లాస్ బాయ్స్ నాకు విక్స్ యాక్షన్ 500 అని పేరు. యాక్షన్ క్వీన్ అనమాట. సో ఇండస్ట్రీకి ఎలా వచ్చారు? అది ఎలా జరిగింది? ఫస్ట్ సాక్షిలో యాంకర్గా స్టార్ట్ చేసా. అంతకుముందు చాలా ఆడిషన్స్ ఇచ్చాను. చాలా మంది యాంకర్ టు యాక్ట్రెస్ అయిపోయారు కదా. ఈవెన్ టెస్టింగ్ ఫేజ్ కదా, మేల్స్ అందరూ ఇక్కడ, తమిళ వాళ్ళు ఇక్కడ, ఎవ్రీవన్. అంటే యాంకర్ నుంచి యాక్టర్గా ఎవరు అవుతారు అంటే, మనకి ఫైనాన్షియల్ సోషల్ సర్కిల్ ప్రివిలేజెస్ లేనప్పుడు మోస్ట్లీ అలా అవుతుంది. ఇప్పుడు నాకు ఫైనాన్షియల్ ప్రివిలేజ్ ఉండే మా ఫాదర్ ఏం టెన్షన్ పడకు తీసుకో ₹1 అన్నాడు అనుకోండి, నేను సినిమా ఫస్టే తీసేసుకుంటుండే. మనం 0 నుంచి స్టార్ట్ కావాలి కాబట్టి ఫస్ట్ సొసైటీని చదవడం రావాలి. సేఫెస్ట్ వేస్ జర్నలిజం. సో మొరాలిటీ క్వశ్చన్ చేసే స్కిల్ కూడా నాకు అక్కడి నుంచే వచ్చింది. ఓకే. సో ఎలా ఉన్నింది? ఏ ఛానల్లో వర్క్ చేశారు? ఫస్ట్ విసా టీవీ. ఇప్పుడు ఆ టీవీ అది ఛానల్ కూడా లేదు, బట్ అందరికీ తెలుసు విసా టీవీ. సో విసా టీవీలో ఏంటి ఆడిషన్ ఇచ్చాను, సరే రా అన్నారు. వెళ్ళిన ఫస్ట్ డే మైక్ ఇచ్చేసి స్కూల్లో షో అన్నారు. ఐఎమ్ నాట్ ట్రైన్డ్, ఐఎమ్ నాట్ రెడీ, బట్ ఓకే ఛాలెంజ్ యాక్సెప్టెడ్, ఐఎమ్ ఆల్ ఓవర్ అడ్వెంచర్. పోయినా స్కూల్లో పిల్లలతో అంతా ఇంటర్వ్యూలు చేస్తున్నా. అదంతా అయినాక ఒక ఆవిడ వచ్చి నేను మీ షోలు అన్నీ చూస్తాను, మీ జెమినీ టీవీలో మీ షోస్ అన్నీ చూస్తాను, నేను మీకు పెద్ద ఫ్యాన్ అంది. ఫస్ట్ షోకి లాల్ అసలు ఏంటిది అంటే,
ఫ్యాన్ అని చెప్పి వచ్చేవాళ్ళు మిమ్మల్ని ఎంత గుర్తుపడతారు? జస్ట్ బికాజ్ యూఆర్ బ్యూటిఫుల్, జస్ట్ బికాజ్ యూఆర్ టాకింగ్, వై పీపుల్ వాంట్ యూ అంటే అన్ని పర్సెప్షన్స్ అర్థం అవుతుంటాయి. చెప్పారా నాకు ఇదే ఫస్ట్ షో అని? చెప్పలే. షీ ఫీల్స్ బ్యాడ్ అని. ఓకే, అప్పుడు అబద్ధం చెప్పినట్టేగా, మీరు అబద్ధం చెప్పనన్నారుగా. అంటే నేను అబద్ధం చెప్పను అని అనట్లేదు. ఐ డోంట్ కేర్, లైక్ ఇప్పుడు అది చాలా ఇంపార్టెంట్ నాకు, ఆమెకు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు కదా. ఓకే, అండ్ తనకి ఇది జీవితం మార్చేస్తుంది ఈ అబద్ధంతో, అలా ఏం లేదు కాబట్టి ఇట్స్ లైక్ ఐ మీన్ నేను అబద్ధాలు ఆడతాను కానీ వైట్ లైస్, ఐ డూ వైట్ లైస్ టు సేవ్ మై పీస్. ఇప్పుడు స్టూపిడ్ పర్సన్ ఉన్నాడు అనుకోండి నా ముందర, 2 into 2 5 అని వాదిస్తుంటే ఎస్ యూర్ రైట్ అంటాను, రైట్ అంతే. దట్స్ ఇట్. ఓకే, అయితే ఇండస్ట్రీలోకి అదే యాంకర్గా వచ్చారు. నెక్స్ట్ ఈ ఛాన్స్ ఎలా వచ్చింది? ఫిదాలో ఆడిషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసా. బట్ ఫిదాలో ఛాన్స్ ఎలా వచ్చిందంటే అనీష్ కురువిల్లా మేడ్ డాక్యుమెంటరీ కాల్డ్ కన్ఫెషన్స్ ఆఫ్ ఎ ఫిల్మ్ మేకర్. దట్ రియలీ కాట్ మై ఐ. నేను యూట్యూబ్లో ట్రైలర్ చూసిన, హే ఇదేదో నాలాగా ఆలోచించే మనిషి ఉన్నారే అని చెప్పి యూట్యూబ్లో ఫుల్ వీడియో చూద్దామంటే దొరకట్లే. ఓ షెట్ అని చెప్పి యాక్చువల్లీ 2 days వెతికాను, నేను ఎక్కడా దొరకలేదు నాకు అసలు. అబ్బా అనుకొని బాధపడ్డా. బట్ సడన్గా ఫేస్బుక్లో ఇన్వైట్ చూసా, స్క్రీనింగ్ ఆఫ్ ద డాక్యుమెంటరీ అనగానే ఎస్ అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి చూసా, చాలా నచ్చింది. దట్ ఈస్ ద ఫస్ట్ టైం ఐ స్పోక్ టు అనీష్ కురువిల్లా గారు. వెళ్ళి ఓ దిస్ ఈజ్ అన్ అమేజింగ్ వన్, నేను ఐవ్ బీన్ వెయిటింగ్ లాస్ట్ 2 years నుంచి వెయిట్ చేస్తున్నా చూద్దామని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇట్లాంటి ప్రాజెక్ట్ ఒకటి చేయడానికి థ్యాంక్స్. ఎందుకంటే ఐమ్ ద ఓన్లీ వన్ హూ ఇస్ థింకింగ్ లైక్ దిస్ అన్న ఫీలింగ్లో ఉన్న. నాకు సొసైటీ అలాగే రిఫ్లెక్షన్ ఇస్తుంది. నీకే ఎందుకు ఇలా అవుతుంది, నీతోనే ఎందుకు ఇలా అవుతావు, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతావు, వేరే వాళ్ళకి ఎవరికి కష్టాలు లేవు, నీ ఒక్కదానికి రేపు అటాక్లు అవుతున్నా. ఈ వంకర మాటలు విని విని అలసిపోయి నన్ను నేను క్వశ్చన్ చేసుకునే సిచ్యువేషన్లో ఉన్నా నేను. అప్పుడు నాకే అవుతుందా, నాదే తప్ప, నేనే తప్పు కదా, అలాంటి ఫీలింగ్లో ఉన్నా నేను. బట్ అది చూసిన తర్వాత ఐఎమ్ నాట్ అలోన్. ఐ గాట్ వ్యాలిడేషన్ ఫర్ మై ఎగ్జిస్టెన్స్. అందరూ అనుకుంటారు ఆర్జీవి గారితో వచ్చింది నాకు వ్యాలిడేషన్, అనీష్ కురువిల్లా గారితో వచ్చింది. సో అట్లా నాకు మలయాళం ఇండస్ట్రీ అంటే అనీష్ కురువిల్లా గారు ఇస్ మలయాళీ. సో అక్కడ నుంచి నాకు మలయాళీ ఇండస్ట్రీ నుంచి అసలు మలయాళీస్ ఏంటి, మన తెలుగు ఏంటి, కేరళ ఏంటి అన్నీ నాకు కొంచెం అంటే క్వశ్చనింగ్ ఎక్కువ కాబట్టి హౌ ఈజ్ ఫిల్మ్ ఇండస్ట్రీ పొలిటికల్గా ఇది ఎంత ఎఫెక్ట్ అవుతుంది, సోషల్లీ హౌ షుడ్ వీర్ బీ రెస్పాన్సిబుల్, వాట్ ఈస్ ఎఫెక్టింగ్ అస్, అంటే మన ఎగ్జిస్టెన్స్ ఆఫ్ పర్పస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్కి వాల్యూ ఎంత ఇవ్వాలి, ఎలాంటి వాళ్ళతో చూస్ చేసుకోవాలనేది నాకు అక్కడ హీ ఇన్స్పైర్డ్ అ లాట్ అని. ఎవరికైనా ఒక సినిమాలో కొత్త వాళ్ళు అందరూ ఉన్నప్పుడు ఆ సినిమా చాలా హిట్ అయిపోతే అందరికీ మంచి మంచి ఛాన్సెస్ ఆఫర్స్ వస్తుంటాయి. మీకు ఫిదా తర్వాత అలా వచ్చాయా కంటిన్యూస్గా? చాలా వచ్చాయి. మరి చేశారా? ఇప్పుడు ఫిదా తర్వాత నాకు సినిమా ఛాన్సులు వచ్చాయి. ఒకవేళ నా ఇంటర్వ్యూ వల్ల సినిమా ఛాన్సులు పోయాయి. బేసిక్గా ఏంటి, నా ఇంటర్వ్యూలో అన్నీ వచ్చినాయి, చేతికి వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోయాయి. ఈ అమ్మాయి వద్దు, మనకి వద్దు. ఇప్పుడు నా నిజాన్ని నన్నుగా యాక్సెప్ట్ చెయ్యని ఒక ప్రాజెక్ట్ నన్నుగా యాక్సెప్ట్ చేయలేదనుకోండి, ఐ హ్యావ్ టు బీ అ పీపుల్ ప్లీజర్ ఇన్ దట్ ప్రాజెక్ట్. ఇప్పుడు ఫిదాలో ఏంటి, మొత్తం అందరితో నాకు ఫ్యామిలీలా ఫీల్ అయ్యాను నేను. అనీష్ గారు కానీ, శేఖర్ గారు కానీ, ద హోల్ డైరెక్షన్ టీమ్, రైటింగ్ టీమ్, దే ఆర్ ఆల్ స్వీట్ హార్ట్స్. ఐ ఫీల్ హోమ్. నేను ఈ రోజుకి వెళ్ళినా కూడా నాకు చాలా ఇంటికి వెళ్ళినా ఇది నా ఇల్లు అన్న ఫీలింగ్ వస్తుంది. సో ఆ ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు వేరే ప్రాజెక్ట్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొబ్బరిమట్ట సినిమా ఉంది. ఆ సినిమా అయిపోయేంత వరకు ఎప్పుడైపోతుంది రా బాబు, ఇది ట్రామా నా వల్ల అవ్వట్లేదు అన్నంత ఎక్స్ట్రాడినరీ ట్రామా ఎక్స్పీరియన్స్ చేశాను నేను. ఓకే, నా రెస్పెక్ట్ ఉండదు, బేసిక్గా ఆడవాళ్ళకి రెస్పెక్ట్ లేదు, ఎక్స్ప్లాయిటేషన్, చాలా వెరైటీ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్, లెవెల్ డీప్ రూటెడ్ ఎక్స్ప్లాయిటేషన్ ఎలా ఉంటుందో టేస్ట్ చేశాను నేను. అంతకుముందే ఉన్న ఎక్స్పీరియన్స్. ఎలాగా డీప్ రూటెడ్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే కెన్ యూ గివ్ ఎనీ ఎగ్జాంపుల్? బేసిక్గా ఉమెన్ ఎగ్జిస్టెన్స్ని సెక్షువలైజ్ చేయడం తప్ప రెస్పెక్ట్ ఏం లేదు. మీరు సినిమా చూడండి, మొత్తం బూతులే ఉంటాయి. మరి ఎందుకు చేసావు నువ్వు బూతులు అంటే, నేను క్రింజ్ కామెడీ ఎంజాయ్ చేస్తా, ఒక లెవెల్ ఆఫ్ క్రింజ్ కామెడీ ఎంజాయ్ చేస్తా. హృదయకాలయం చూసి ఫుల్ నవ్వుకున్నా, ఇది కూడా అలాగే ఉంటుంది అనుకున్నా. మాకు సెట్కి వెళ్ళేదాకా డైలాగ్ అంటే బేసిక్ లైన్ చెప్పారు కానీ డైలాగ్ వర్షన్ అవన్నీ సినిమాకి ముందు ఇవ్వలేదు. సెట్లో అప్పటికప్పుడు ఇచ్చారు డైలాగ్స్. కొన్నిసార్లు అయితే ఎందుకు చేస్తున్నాను ఇది అని క్వశ్చన్ చేసుకునే పరిస్థితి. మీరు చూడండి కొబ్బరిమట్ట సినిమాలో మానేశారు కదా మధ్యలో. నేను మానేలే, నన్ను తీసేశారు. క్యారెక్టర్ అబ్రప్ట్ గా సీరియల్స్ లో లాగా నచ్చకపోతే మొత్తం మార్చేసినట్టు సినిమాలో ఎలా మార్చారో అర్థం కాలేదు. మళ్ళీ బయట రూమర్స్ ఏం స్ప్రెడ్ చేశారు ఇండస్ట్రీలో, ఈ అమ్మాయికి సీరియస్నెస్ లేదు, డేట్స్ చెప్పిన టైంకి రావట్లేదు, అమ్మాయి వల్ల ఇట్లా పాడైపోయిందని. మీరు వెళ్ళి లోపల ఎంక్వైరీ చేయండి. నోబడి అంటే వాళ్ళతో వర్క్ చేసిన వాళ్ళు ఎవరు పాజిటివ్ మైండ్ సెట్తో ఎండ్ అవ్వలేదు. ఓకే, బట్ కొబ్బరిమట్ట ఫుల్
ఒక నెక్స్ట్ లెవెల్ సంపు. అయిన సంపూర్ణేశ్వర్. అండ్ ఆల్సో అది ఆథెంటిక్ రైటింగ్. గుడ్ పర్సన్ కదా సంపూర్ణేశ్వర్ బాబు గారు. ఈజ్ గుడ్ పర్సన్. సంపు ఈజ్ ఇన్నోసెంట్, హీ స్వీట్. ఇప్పుడు హీస్ వల్నరబుల్ అక్కడ, మోర్ దాన్ ఎనీథింగ్ హీస్ వల్నరబుల్. అంతే, హీ కాంట్ డూ ఇట్, అంటే హెల్ప్లెస్ సిచ్యువేషన్ అనమాట. ఎవరు ఎక్స్ప్లోర్ చేయడం చూసారు, అంటే డైరెక్షన్ టీమా ఇట్లానా, లైక్ ఎవ్రీ వన్ దేర్? ఇంతకన్నా ప్రస్తుతానికి నేనేం మాట్లాడలేను. వెన్ టైమ్ కమ్స్ ఐ విల్ టాక్. సో యూ హ్యావ్ థింగ్స్. ఎస్. ఓకే, సో నెక్స్ట్ సిద్ధు గురించి మాట్లాడదాం. ఐ నో మీకు కొంచెం ఎమోషనల్గా ఇది అవుతుంది, ఎందుకంటే ఐ వాంట్ టు చేంజ్ ద టాపిక్. ఏంటి అసలు, అంటే చాలామంది ఎవరైనా చనిపోతే ఇంట్లో కాశీలోనే చనిపోవాలో లేకపోతే అస్థికలు కాశీలో కలపాలి అనుకుంటారు. సో మీరు సిద్ధుని, అంటే ఒక కుక్కపిల్ల అనొచ్చా, కుక్కపిల్ల అస్థికల్ని తీసుకెళ్ళి కాశీలో కలిపారు. ఎందుకు అంత ఎమోషనల్ అటాచ్మెంట్ విత్ యువర్ పప్పీ? అంటే లైఫ్లో ఇప్పుడు 40 వచ్చి నేను సింగిల్గా అలోన్గా బ్రతుకుతున్నా. ఓకే, ఇంత జీవితంలో నేను వీళ్ళ దగ్గర సేఫ్గా ఉండగలుగుతా అనే ప్రామిస్ మాటలతో కాకుండా చేతల్లో చూసింది నేను నా సిద్ధు దగ్గర. వాడు నా ఎగ్జిస్టెన్స్ని రెస్పెక్ట్ చేశాడు, వాడు కన్సెంట్ రెస్పెక్ట్ చేశాడు, బౌండరీస్ రెస్పెక్ట్ చేశాడు. ఇప్పుడు మా ఇంటికి ఎవరన్నా కుక్కలు అంటే భయం ఉన్న వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు సిద్ధుని పట్టుకొని పిసికేసి థ్యాంక్ యూ, ఐ లవ్ యూ చెప్పి వెళ్తారు. దట్ అంటే వాడు ఈజ్ ఇన్ అ డాగ్ ఫామ్. వాడు షేప్ చూడటానికి కుక్కలా కనిపిస్తాడు, కానీ వాడు మనుషుల కంటే చాలా తెలివైనాడు. వాడు ఉన్నాడు కాబట్టి నేను అమ్మతనం ఎక్స్పీరియన్స్ చేసా, ఒక మేల్ సేఫ్టీనెస్ ఎక్స్పీరియన్స్ చేసా, నాకు ఒకరు ఉన్నారు అన్న ఫీలింగ్, నేను లోన్లీ లేను అన్న ఫీలింగ్. సారీ, ఐ నో ఇట్స్ హర్ట్ఫుల్, ఐ మిస్ ఇట్. ఏమైంది లైక్ ఆల్ ఆఫ్ ఎ సడన్? అంటే లాస్ట్ 1 year కింద వాడికి, అంటే ఐమ్ ట్రై అర్థం చేసుకోవడానికి ట్రై చేసా. అంటే 1 weekలో క్యాన్సర్ అని చెప్పాడు డాక్టర్, 1 weekలో క్యాన్సర్ అని చెప్పిన 15 daysలో చనిపోయాడు. ఇంత తొందరగా క్యాన్సర్ ఎలా వచ్చింది నాకు అర్థం కాలేదు. బట్ వాట్ ఐ రియలైజ్డ్ ఈజ్ 1 year ago వాడికి టిక్ ఫీవర్ వచ్చినుండే. టిక్ ఫీవర్ బికెమ్ సో బిగ్ డీల్ అయిపోయింది. దాని తర్వాత ఆ టిక్ ఫీవర్ రికవరీ 1 month పట్టింది. ఎవ్రీడే ఇంజెక్షన్స్, సెలైన్స్, చాలా ట్రామటైజ్ అయిపోయాడు. ఇద్దరం ట్రామటైజ్ అయిపోయాడు. సో దాని ఓవర్ మెడికేషన్ వల్ల అయిందని నా ఫీలింగ్. ఓకే, సో ఇప్పుడు ఎలా ఉంది వితౌట్ హిమ్ లైఫ్ ఎలా ఉంది? అంటే లైక్ ఫీలింగ్ లోన్లీ, మూవ్ ఆన్ డెఫినెట్లీ. అంటే నా లైఫ్లో నేను ఒకరిని ప్రేమించిన మనిషి చావుతో దూరం అవడం ఇది ఫస్ట్ టైం. హీస్ మై సన్, హీస్ మై ఫాదర్, హీస్ మై మెంటర్, హీస్ మై స్పిరిచువల్ గురు. సో ఇప్పుడు సిద్ధుని చూశారు, లవ్ ఎలా ఉంటుంది, ఒక కంపానియన్ ఉంటే ఎంత బాగుంటుంది, అలాగ ఒక మనిషి రూపంలో ఒక పర్సన్ కావాలి. బికాస్ యూ టోల్డ్ ఇట్స్ లైక్ 40+. ఒక కంపానియన్షిప్ కావాలి అన్న థాట్ ప్రాసెస్ ఎప్పుడు రాలేదా ఆఫ్టర్ సిద్ధు? లేదు, సిద్ధు వెళ్ళిపోయిన తర్వాత నాకు యాక్చువల్గా సిద్ధు లాంటి మనిషి వస్తే ఓకే. అంటే హీ డజంట్ బాదర్ మీ. అవసరాలకి తప్ప, అంటే ఇప్పుడు బయట 30 వాడికి షిట్ వచ్చింది అనుకో, వాకింగ్ తీసుకెళ్ళని ఫోర్స్ చేస్తాడు. ఆకలి అయితే కూడా జస్ట్ ఇలా చూస్తాడు, వచ్చేదురు కూర్చొని, నేనున్నా కనిపిస్తున్నానా, నీ మూడు ఉంటే పెట్టు లేకపోతే లేదు, బట్ నాకు ఆకలి అవుతుందని చెప్తాడు. కానీ నన్ను ఆరవాడు మొరగడు, ఏం చేయడు. ఓన్లీ ఈవినింగ్ వాక్కి మార్నింగ్ వాక్కి సతాయిస్తాడు, విచ్ ఈస్ గుడ్ ఫర్ మీ ఆల్సో. సో నన్ను ఎలివేట్ చేయగలిగే ఎనర్జీ ఉండి, నన్ను పరిగెత్తించగలిగి డిసిప్లిన్లోకి తోసే వాళ్ళు ఉంటే ఐమ్ ఫైన్. లేదు అంటే ఐ హ్యావ్ మేడ్ సాలిట్యూడ్ ఈజ్ సో పవర్ఫుల్ అండి. వన్స్ మీకు సాలిట్యూడ్ ఆ టేస్ట్ చూసారనుకోండి, ఇంకా రిలేషన్షిప్ జోక్లాగా అనిపిస్తాయి. రిలేషన్షిప్ ఈజ్ లగ్జరీ. కానీ ఒక మనిషి ఉండాలి లైఫ్ లాంగ్. పిల్లలు మనతో ఉండరు, తల్లిదండ్రులు మనతో ఉండరు, సో ఒక పార్ట్నరే మనతో లైఫ్ లాంగ్ ఉంటారు. ప్రతి మనిషికి ఒక మనిషి తోడు అని అంటూ ఉంటారు కదా, అదే గ్యారంటీ ఉందా అంటున్నా. ఇప్పుడు మనము ఎప్పుడైతే మన సమాజము నీకు ఎంత వస్తుంది, నువ్వు ఎంత అందంగా ఉన్నావు, ఈ బేసిస్ మీద అయినప్పుడు మనకి తోడు అవన్నీ మాట్లాడకూడదు. నువ్వు కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టి తోడు గురించి బూత్ అయిపోతుంది. సో అయితే మీరు ఎప్పుడు ప్రేమించలేదా ఎవరిని? బికాజ్ ఏజ్, టీనేజ్ కానీ కాలేజ్ టైంలో కానీ బ్రేకప్స్ ఉన్నాయి నాకు. ఎండ్ ఆఫ్ ద డే వాట్ కైండ్ ఆఫ్ లవ్ ఆర్ యూ హ్యావింగ్ ఇన్ లైఫ్? ఒకరు 2 రకాలని చెప్పే మనుషులు, గివర్స్, టేకర్స్. టేకర్స్ ఎప్పుడూ అడుగుతూ ఉంటారు కావాలి, వాళ్ళకి ఎంత ఇచ్చినా సరిపోదు. దే స్టిల్ వాంట్. వాళ్ళకి గివింగ్ రాదు. గివింగ్ అంటే తెలియదు, ఎందుకంటే వాళ్ళకి ఓన్లీ తీసుకోవడం తెలుసు. సో ఎప్పుడైతే టేకర్స్కి ఏంటంటే నువ్వు ఇవ్వలేదనుకో, దే విల్ స్టార్ట్ హేటింగ్ యూ.
అదే గివర్స్ అనుకోండి అన్కండిషనల్గా ఇస్తూ ఉంటారు, వాళ్ళకి అడగడం రాదు. బట్ ఏదో ఒక రోజు గ్లాస్ ఆఫ్ వాటర్లో ఎంటీ అయిపోతాయి, అందుకే బ్రేకప్స్ అయిపోతాయి. సో గివర్స్ ఎప్పుడు గివర్స్ని డేట్ చేయాలంట నేను. అండ్ గివర్స్కి ఇంకో గివర్ని గుర్తుపట్టేంత షార్ప్నెస్ పెంచుకోవాలి. ఎప్పుడు ఒక రైట్ పర్సన్ రాంగ్ పర్సన్ని చూస్ చేసుకుంటారు, అది నిజమేనా? రైట్ పర్సన్ని చూస్ చేసుకుంటారు. రైట్ పర్సన్ రాంగ్ పర్సన్ని చూస్ చేసుకోరు, రాంగ్ పర్సన్ రైట్ పర్సన్ని చూస్ చేసుకుంటాడు. రైట్ పర్సన్కి ఎంపతి ఉంటుంది. ఇప్పుడు మిర్రర్ న్యూరాన్స్ గురించి తెలుసా మీకు? మనం ఒక సొసైటీలో బిలాంగ్ కావాలి అంటే మనందరికి ఒక కామన్ ట్రేట్స్ ఉండాలి. అందరం బట్టలు వేసుకుంటున్నాం, అందరం తెలుగు మాట్లాడుతున్నాం, అందరం తెలంగాణ ఫుడ్ తింటున్నాం, ఇలా ఒక కామన్ ట్రేట్స్ ఉండాలి. ఇఫ్ ఐ వాంట్ బీ ఫ్రెండ్స్ విత్ యూ, హే యూ థింక్ లైక్ మీ, హే నువ్వు నేను ఆలోచించేది ఒకటే సిమిలర్ కదా అనే ఒక వైబ్ కావాలి. సో ఈ చెడ్డోళ్ళు ఏం చేస్తారంటే మంచోళ్ళు వాళ్ళకి మెంటలీ ఫుడ్, అంటే నా ఈగో నా ఇన్సెక్యూరిటీని సాటిస్ఫై చేయాలంటే నా పక్కన మంచోడు ఉండాలి, ఆ మంచోడితో నేను రిలేషన్షిప్లో ఉన్నాను అనుకోండి నేను మంచిదాన్ని. ఓకే, సో అట్లా చెడ్డోళ్ళు మంచోళ్ళని పట్టుకుంటారు. అండ్ చెడ్డోళ్ళు ఏం ఇప్పుడు పచ్చకామర్లు ఉన్నోడికి లోకమంతా పచ్చగా అంటాము, మిర్రర్ న్యూరాన్స్, ఈ కాన్సెప్ట్ రెండు మీరు చేస్తే మంచోడు ఎప్పుడు నేను మంచోడిని కాబట్టి ప్రపంచం అంతా మంచిది అనుకుంటాడు. చెడ్డోడు ఎప్పుడు ఏం ఆలోచిస్తాడు, నేను చెడ్డోని కాబట్టి ప్రపంచం అంతా చెడ్డదే, అందరూ మ్యానిపులేట్ చేస్తూ బ్రతుకుతారు, వీ హ్యావ్ టు బీ నైస్ టు ఈచ్ అదర్ కాబట్టి ఎవ్రీబడి ఈజ్ యాక్టింగ్ అనుకుంటాడు. సో అట్లేంటి చెడ్డోడు మంచోడులా యాక్టింగ్ చేస్తాడు, మంచోడు కాబట్టి వీడు మంచోడు యాక్టింగ్ పట్టించుకోడు, చెడ్డోడు యాక్టింగ్ పట్టించుకోడు, వీడు అలాగే మంచోడు అని ఎరిపు అవుతూ ఉంటాడు. బట్ బ్రేకింగ్ పాయింట్ వస్తుంది, అంటే ఒకసారి 2 సార్లు 3 సార్లు ఒక పాయింట్ తర్వాత బ్రేకింగ్ అయిన తర్వాత ఎంపత్ విల్ బికమ్ డార్క్ ఎంపత్. అప్పుడు చెడ్డోడు కూడా తట్టుకోలేడు వాడిని. ఒక్కసారి ఎప్పుడైతే మంచోడు ఎంపవర్ అవుతాడు కదా అప్పుడు గేమ్ మారుతుంది. సో బ్రేకప్స్ రీజన్స్ ఏముంటాయి? ఇప్పుడు ఎన్నో బ్రేకప్స్ చూస్తున్నాము, మీకు కూడా చాలా బ్రేకప్స్ అయ్యి అంటున్నారు. రీజన్స్ ఏముండొచ్చు? ఇట్స్ ఈగో క్లాషెస్, లేకపోతే ఎక్స్పెక్టేషన్స్. ఇప్పుడు ప్రేమ అనేది సింపుల్ లా మీద నడుస్తుంది, అన్కండిషనల్. నేను మిమ్మల్ని దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఎప్పుడైతే మీకు అన్కండిషనల్గా ప్రేమ ఇచ్చానో ఈరోజు కాకపోతే రేపు నాకు అన్కండిషనల్గా వస్తుంది. నీ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం నేను బ్రతకాలి, నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం నువ్వు ఫుల్ఫిల్ చేయాలని నేను మొండి కూర్చున్నాను అనుకోండి, బ్రేకప్ అవుతుంది. ఇట్ విల్ లీడ్ టు బ్రేకప్ డెఫినెట్లీ. సో ఓన్లీ గివర్స్ విల్ ఫైండ్ ట్రూ లవ్. సో ఇప్పుడు ఎవరు వద్దా లైఫ్లో ఒక మంచోడు మీ లైఫ్లోకి వచ్చి? వద్దని నేను అనట్లేదు, ఐఎమ్ నాట్ లేకున్నా బ్రతకగలుగుతా. I'm happy either way. Okay. If I'm having, I'm happy. If I don't have, I'm still happy. సో కరెంట్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు మీరు? నా స్టోరీ ఎగ్జిక్యూట్ చేసే పనిలో ఉన్నా. ఇట్స్ ఆల్ మెస్. అంటే షిజు చనిపోయిండు, ఆ 1 month అలా అయిపోయింది, హాస్పిటల్స్ తిరిగి దాని తర్వాత కాశీ వెళ్ళొచ్చా. ఐ వాంటెడ్ టు డూ మై రిచువల్ విత్ హిమ్. తర్వాత అది మాట్లాడి మనం ఎటో వెళ్ళాం. అసలు కాశీలోనే ఎందుకు సిజ్జు అస్థికలు కలపాలనిపించింది? అంటే కాశీలో మోక్షం వస్తుంది అంటారు కదా, ఈ ఎర్త్ నుంచి ఇది లాస్ట్ జన్మ నాకు వాడికి, ఇంకొద్దు ఈ మనుషులు వద్దు, ఈ క్యాపిటలిజం వద్దు, ఈ చెత్త మనుషుల మధ్యలో బ్రతకాలని లేదు. అంటే స్పిరిచువాలిటీ అర్థమైన తర్వాత ఈ భూమి నుంచి అంటే మోక్షం కావాలంటే డిటాచ్మెంట్ కావాలి, ఈ ఎర్త్ నుంచి డిటాచ్మెంట్ కావాలి. సో ఐ గేవ్ అప్ ఆన్, అంటే వాడికి కూడా డిటాచ్మెంట్ మీద పూజలు చేసుకున్నా. అక్కడ గంగలో కలిపేసి ఐ టోల్డ్ శివ, గంగా వాడిని కేర్ తీసుకోండి, ఐఎమ్ నాట్ దేర్ విత్ హిమ్ అని ఇంకొచ్చేసిన. మళ్ళీ మా యూఎస్ నుంచి చెల్లి వచ్చింది, ఇప్పుడు 1 month అని ఉంది, సో తనతో స్పెండ్ చేసా. ఇప్పుడు మళ్ళీ ఐ హావ్ టు రెజ్యూమ్. సో ఫ్యామిలీ అఫెక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటి? ఆల్ ఓకే సో ఫార్? చిన్న చెల్లి అంతే. ఎందుకు అందరితో డిటాచ్ అయిపోయారు ఫ్యామిలీ మెంబర్స్ బ్లడ్ రిలేషన్తో? ఎందుకంటే ఎంత గొడవ పడినా మళ్ళీ మన బ్లడ్ రిలేషన్ మళ్ళీ కలిసిపోతాము అన్న థాట్ ప్రాసెస్ చాలా ఇంకా చచ్చిపోలేదు కదా, చచ్చిపోయే ముందు అవుతుందేమో తెలియదు నాకు. ప్రస్తుతానికి చిన్న చెల్లి చాలా అనిపిస్తుంది. బట్ చిన్న చెల్లి అందరితో కలిసి ఉంటుంది, తను అందరూ కావాలి అని ఆరాటపడుతుంది. నాకు ఏమో నేను డిటాచ్మెంట్లోకి వచ్చేసా కదా, నాకు ఫరక్ పడదు ఇంకేమి. నువ్వు నాతో మంచి, ఇప్పుడు మా చిన్న చెల్లి అయినా సరే నన్ను ఒక మనిషిగా రెస్పెక్ట్ ఇస్తే నేను నీకు రెస్పెక్ట్ ఇస్తా అనే పద్ధతిలోనే ఉన్నా. కానీ షీ స్వీట్ కాబట్టి ఐఎమ్ స్వీట్ టు హర్. ఐ డోంట్ హ్యావ్ ఎక్స్పెక్టేషన్స్. నేను అన్కండిషనల్ లవ్ ఎప్పుడు ఇవ్వగలుగుతా అంటే డిటాచ్మెంట్లోనే ఇవ్వగలుగుతా. ఓకే, అటాచ్మెంట్ పెట్టుకుంటే కండిషన్స్ వచ్చేస్తాయి. మీరు ఎప్పుడైనా అన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి హిమాలయాస్కి అంటే అన్నీ వదిలేయాలంటే హిమాలయాస్లోకి వెళ్ళిపోవాలా? హిమాలయస్ అని కదా, అదొక వే అని చెప్తారు కదా. సో ఈ ఏమంటారు వర్క్ ఇదంతా వదిలేసి ఐ వాంట్ టు బి స్పిరిచువల్, ఐ వాంట్ టు గో ఎనీ ఆశ్రమం అలా అనిపించిందా? స్పిరిచువల్ అంటే అన్నీ వదిలేయడం ఒకటే కాదు, వార్ కూడా స్పిరిచువల్లే, ధర్మయుద్ధం కూడా స్పిరిచువల్లే. ఐ వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ ద వార్.
మీతో పాటు ధర్మయుద్ధంలో ఎంతమంది వస్తున్నారు? ఇప్పటికి ఎంతమంది చేయూతనిచ్చారు? గత 10 సంవత్సరాలుగా నేను చేస్తుంది ధర్మయుద్ధమే. ధర్మయుద్ధమే. ఎంతమంది హెల్పింగ్ హ్యాండ్స్ ఉన్నాయి మీకు? నేను ఉన్నాను అని అబ్బాయి అయినా అమ్మాయి అయినా? మాకు ఎవరు లేరు. ఒక్కరే, అది ఇట్ ఈస్ ఇంపాసిబుల్ కదా. ఈ సిస్టమ్ని మార్చాలంటే ఒక్కరితో అవ్వదు కదా. ఇప్పుడు డామినో ఎఫెక్ట్ తెలుసా మీకు? ఒక్కటి మూవ్ చేస్తే అన్నీ మూవ్ అవుతాయి. 10 years నుంచి నేను మాట్లాడుతున్న దానికి ఎఫెక్ట్ ఏం లేదనుకుంటున్నారా మీరు? మీరు మాట్లాడినందుకే ఇన్ని చేంజెస్ వచ్చాయి. నేను మాట్లాడడం వల్లే ఇన్ని చేంజెస్ రాకపోవచ్చు, కానీ నేను మాట్లాడిన దాని వల్ల చాలా చేంజెస్ వచ్చాయి. వచ్చుండొచ్చు. ఏమొచ్చాయని మీరు అనుకుంటున్నారు? మీటు ఇప్పుడు నాకు 10 questions ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను అనీష్ కురివిల్లా గారిది వీడియో చూసాక నాకు వ్యాలిడేషన్ దొరికింది. నాది ఐ డ్రీమ్లోనే నా ఫస్ట్ ఇంటర్వ్యూ అయింది ఫిదా తర్వాత. ఆ ఇంటర్వ్యూ వరకు కూడా నేను ఎప్పుడు ఇంట్యూజన్ మొరాలిటీ అని కొట్టుకునే మనిషిని. నేను ఒక్కదానే తేడాగా ఉన్నా, నాకే అన్నీ జరుగుతున్నాయి, నేనే తప్పు అని అందరూ నా మీద ప్రొజెక్ట్ చేస్తున్నారు. అది నిజమని నమ్మా, కానీ నేను మారలేనుగా. దిస్ ఈజ్ మై ఐడెంటిటీ. నేను ఎందుకు గాయత్రి అయ్యాను అంటే నేను ఇలా ఉన్నా. ఇప్పుడు మీరు ఉన్నారు, మీతో మాట్లాడిన తర్వాత నేను మీ గురించి ఫీల్ ఎమోషన్ని తీసుకెళ్తాను ఇంటికి. మీ మొహం గుర్తుపెట్టుకోను, హౌ డిడ్ యూ మేక్ మీ ఫీల్ అనేది తీసుకెళ్తాను. సో ఆ ఫీలింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మీ. నేను మారలేను. దిస్ ఈజ్ హౌ ఐ యామ్. సో ఇంటర్వ్యూ చేంజ్డ్ అ లాట్ ఫర్ మీ. అంటే అది పాజిటివ్గా అయిందా నెగటివ్గా? నాకు స్పిరిచువల్ ఎవల్యూషన్ అయింది ఆ ఇంటర్వ్యూ. ఇప్పుడు జనాలు ఏమనుకుంటున్నారు, నేను ఫేమస్ అయినానా, నేను ఒక సెలబ్రిటీనా? ఇట్స్ నాట్ మై నీడ్. నేను తప్ప, నేను కరెక్టా, నాకు అది కావాలి. నేను మోరల్గా ఉన్నానా లేదా, నేను తప్పు చేస్తున్నానా లేదా, నా అద్దంలో నేను చూసుకున్నప్పుడు నేను రిగ్రెట్ అవ్వట్లేదా, అంతే నాకు ఫరక్ పడేది. సో ఐ డ్రీమ్ ఇంటర్వ్యూ అయిన తర్వాత ఎంతమంది అమ్మాయిలు నాకు, ఇప్పుడు మీరు చూస్తే ఓవర్ నైట్ వైరల్ అయిపోయా. అవును. పెద్ద నేనేమి పిఆర్ కోసం కోట్లు ఖర్చు పెట్టుకోలేదు. ఆ సినిమా ప్రమోషన్ కాదు, నిజం చెప్పారు. నా మనసులో ఉన్న మాటలు చెప్పా. అంటే మా ఇంట్లో నీ మాటకి విలువ లేదు, నీ ఎగ్జిస్టెన్స్కి విలువ లేదు, నువ్వు చచ్చిపో అని నాకు 24 గంటలు మా నాన్న కందిరిగలా వాగేవాడు. చచ్చిపో చచ్చిపో చచ్చిపో, నువ్వు చచ్చిపోతా అంటే చెప్పు, సూసైడ్ నోట్లో రాసేసుకో, నేను చంపేస్తా, ఇలా మాట్లాడిన ఫ్యామిలీలో. సో ఐ వాజ్ వెరీ సూసైడల్ యాజ్ అ చైల్డ్. అలాంటి దగ్గర నుంచి ఐ లవ్ యూ, యూ చేంజ్డ్ మై లైఫ్, యూ సేవ్డ్ మీ ఫ్రమ్ మై సూసైడల్ థాట్స్ అని 100 మెసేజెస్ నేను చూస్తే, యూ నో వాట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ దట్ ఈస్. చాలు నాకు, ఐఎమ్ హర్డ్, ఐఎమ్ సీన్, అండ్ ఇట్ ఈస్ చేంజింగ్ లాట్ ఆఫ్ గర్ల్స్ అవుట్ దేర్. చాలామంది అమ్మాయిల జీవితంలో కాన్ఫిడెన్స్ పోసా నేను. ఐ నో. అండ్ నా వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళకి షవర్ అయ్యాయి అనమాట. అప్పుడే కాదండి, 10 years నుంచి నేను ఈ రోజు వరకు చూస్తూనే ఉన్నా. ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్. నాకు తెలియలేదు అనుకో, అది వేరే విషయం. నా రిపిల్ ఎఫెక్ట్ ఏంటో నాకు తెలుసు. డెఫినెట్లీ. సో మీలాంటి వాళ్ళు ఇంకా ఒక 10 మంది బయటకు వచ్చి మాట్లాడితే మేబీ ఇండస్ట్రీలో ఆ పర్సంటేజ్ తగ్గొచ్చేమో. తగ్గినా బెటరే కదా, ఒక అమ్మాయి సేవ్ అయినా కూడా. ఇప్పుడు మన జనరేషన్లో, మిలీనియల్ జనరేషన్లో నేను ఒక్కదాన్నే మాట్లాడుతున్నా, లిటిల్గా ఒకదాన్నే. ఇప్పుడు జెన్జీలో చూసారా ఎంతమంది అమ్మాయిలు మాట్లాడుతున్నారు, ఇన్స్టాగ్రామ్ నిండా కూర్చొని కాల్అవుట్ చేస్తున్నారు. సినిమాల్లో పెద్ద లాంటి సినిమా డైరెక్టర్ కూర్చొని సారీ చెప్పేదాకా. ఇదే నేను ఇంతకు ముందు మాట్లాడుంటే నా నోరు నొక్కేసేవారు, అవునా? ఇఫ్ మై వాయిస్ ఇస్ సింగిల్, ఐఎమ్ సప్రెస్డ్. బట్ ఇఫ్ దెర్ ఆర్ 100 people టాకింగ్ అబౌట్ ఇట్, తగ్గాల్సిందే. ఆ రిపిల్ ఎఫెక్ట్కి నేను కాంట్రిబ్యూట్ చేయలేదంటారా? డెఫినెట్లీ. మేబీ మీరు ఇచ్చిన ధైర్యం కొంత గొప్ప ఉంటుంది. అబ్సల్యూట్లీ. సో ఏం థ్రెట్స్ రాలేదా మీరు అలా ఎందుకు రాలేదు? రేప్ థ్రెట్స్, డెత్ థ్రెట్స్, రేప్ అటాక్స్ కూడా జరిగాయి. చెప్పారు దాని గురించి. అంటే హౌ ఆడిషన్కి ఆడిషన్స్ వెళ్ళడం వేరు, మాట్లాడడం వల్ల రేప్ అటాక్ జరిగినవి కూడా ఉన్నాయి. ఓకే. మొన్న ఎవరో ఏదో పెద్ద సీరియల్ కాదు, లైక్ సమ్ యాక్ట్రెస్, పెద్ద యాక్ట్రెస్, నాకు గుర్తులేదు, డిన్నర్కి వెళ్దామా, బయటకు వెళ్ళి లంచ్ చేద్దామా అంటే అది డిన్నర్ కాదు, బయటకు వెళ్ళి లంచ్ చేయడం కాదు అని చెప్తున్నారు. నిజంగానేనా? దట్స్ హౌ దే అప్రోచ్. బయటకు వెళ్ళి డిన్నర్ చేద్దాము. ఎందుకు ఇలా? లైక్ వరల్డ్ టూర్కి వెళ్దాం, ఒక 1 month ట్రిప్కి రా నాతో. ఇంకా నడుస్తున్నాయి ఇలాంటివన్నీ. వాట్ ఇస్ దిస్? అంటే చాలా మంది అమ్మాయిలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు కాబట్టి అబ్బాయిలు అలా అడుగుతున్నారు మమ్మల్ని. అమ్మాయిలు చాలా మంది అంటుంటారు కదా, మాకెవరు అడగలేదు, మమ్మల్ని ఎవరు అడగలేదు, మేము బాగానే ఉన్నామే, అలా అడిగిన అబద్ధాలు వాళ్ళు చేస్తున్నారు. అలా మాట్లాడే వాళ్ళు పక్కా చేస్తున్నారు. అలా ఎలా చెప్తారు? అలా ఎందుకంటే బికాజ్ నేను చేయట్లేదు అనుకోండి, వాట్ ఐ విల్ డూ. నేను నిజంగా ఇలాంటివి నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు.